హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది నిజామాబాద్ జిల్లాలోని కస్తూరబా గాంధీ బాలికా విద్యాలయ పాఠశాలలోని ఈ టీచర్స్ యొక్క మెరిట్ లిస్టు. ఇది నిజామాబాద్ జిల్లాది. చాలామంది నాకు కామెంట్ ఏమని చేస్తున్నారంటే వీడియోల కింద నిజామాబాద్ జిల్లాది చెప్పండి అన్న, కరీంనగర్ జిల్లాది అండ్ నాగూర్ కర్నూలుది అని కొన్ని జిల్లాల పేర్లు చెప్తున్నారు. ఖచ్చితంగా మీ యొక్క జిల్లాలోని డిఈఓ వాళ్ళు ఏదైతే మెరిట్ లిస్టు ఈ కేజీ బీవీది పెడితేనే ఖచ్చితంగా వీడియో చేస్తా. లేట్‌గా పెడుతున్నారు. ఖచ్చితంగా మీ జిల్లాలలో అయితే మెరిట్ లిస్ట్ అయితే వస్తది. కొన్ని జిల్లాలల్ల లేట్‌గా పెడుతున్నారు. నేను డైలీ చెక్ చేసి ఆ పీడీఎఫ్‌లో డౌన్‌లోడ్ చేసి వీడియో చేస్తే మీకు అర్థమవుతది. మీరు ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఖచ్చితంగా మీరు వెళ్ళి ఈ యొక్క డీఈఓ ఆఫీస్‌లలో మీ యొక్క ఫోన్ కాల్స్ మీకొస్తాయి ఖచ్చితంగా. మీ ఫోన్ కాల్స్ ప్రకారం మీకు ఏదైతే డేట్ షెడ్యూల్ ఇస్తారో అప్పుడు వెళ్ళండి. ఖచ్చితంగా మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి 1:3 మెరిట్‌న పిలుస్తున్నారు. మీరు వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. మీకు ఖచ్చితంగా మీరు మెరిట్‌లో ఉంటే మీకు ఖచ్చితంగా ఉద్యోగం ఖచ్చితంగా వస్తది. ఓకే. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడు మనము నిజామాబాద్ జిల్లా యొక్క మెరిట్ లిస్టు చూస్తూ ఉన్నాము. కేజీబీవీ వాళ్ళది. ఇక్కడ చూసినట్టయితే టైటిల్ సమగ్ర శిక్ష నిజామాబాద్ జిల్లా అండ్ మెరిట్ లిస్టు పీజీ, సిఆర్టీ అండ్ సిఆర్టీ అండ్ పీటీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చినారు. ఓకే. మనము ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, సబ్జెక్ట్, జెండర్, క్యాస్ట్, వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఈ యొక్క అభ్యర్థుల యొక్క ఫోన్ నెంబర్లు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ నేమ్ వచ్చేసి సరిత గారు, సరిత గారు అండ్ పీజీసీఆర్టీ తెలుగు సబ్జెక్టు ఫీమేల్, అదేవిధంగా వాళ్ళ ఫోన్ నెంబర్ అనమాట. అండ్ క్యాండిడేట్ నాట్ అవైలబుల్ అంట. ఈ సెకండ్ నేమ్ వచ్చేసి పీజీసీఆర్టీ తెలుగు, అంటే వీళ్ళకు వేరే ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయినట్టున్నారు. సో ఇది వదులుకున్నారు అనిపిస్తూ ఉంది నాకైతే. క్యాండిడేట్ నాట్ అవైలబుల్ అని చెప్పేసి థర్డ్ పేరు కూడా ఉంది, పీజీసీఆర్టీ తెలుగు. ఓకే. ఈ ఇద్దరు రాకపోయి ఉంటే పైన ఈ యొక్క సరిత గారికి ఉద్యోగం వచ్చే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ ఓకే. ఇంకోటి వచ్చేసి మేకల భార్గవి నాలుగో పేరు, పీజీసీఆర్టీ తెలుగు ఫీమేల్ ఎస్సీ క్యాండిడేటు, ఇది వాళ్ళ ఫోన్ నెంబరు. అదేవిధంగా సుజాత పీజీసీఆర్టీ తెలుగు ఫీమేల్, వీళ్ళు కూడా ఎస్సీ వాళ్ళే. అదేవిధంగా గౌతమి అండ్ పీజీసీఆర్టీ తెలుగు, ఓకే, ఎస్సీ రిజర్వేషన్. అండ్ నిఖిత పీజీసీఆర్టీ ఇంగ్లీష్ అండ్ బీసీఏ. అండ్ అనుష పీజీసీఆర్టీ ఇంగ్లీష్ బీసీడి. అండ్ వీణా పీజీసీఆర్టీ ఇంగ్లీష్ అండ్ బీసీబీ. ఇట్లా మొత్తంగా వీళ్ళ యొక్క సబ్జెక్టులు వైజ్గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నేమో, ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఏ ఒక్క రిజర్వేషన్ కిందకు వస్తారో, వాళ్ళ క్యాస్ట్ ఏంది, వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా ఇట్లా ఇచ్చినారు. మీరు సెలెక్ట్ అయిన వాళ్ళు ఒకసారి ఈ లిస్టు చూడండి, మెరిట్ లిస్టు చూసుకొని మీకు ఫోన్ కాల్స్ వస్తే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఫోన్ కాల్కి సంబంధించి మీరు వెళ్ళవచ్చు. ఓకే. ఇక్కడ చూసినట్టయితే 21వ నేమ్ వచ్చేసి ప్రేమలత గారు అండ్ పీజీసీఆర్టీ నర్సింగ్. ఇది పీజీసీఆర్టీ నర్సింగ్ అంటే మీకు తెలుసు కదా, నాన్ టీచింగ్ వాళ్ళు, అండ్ ఫీమేల్ ఎస్సీ కేటగిరీ. అండ్ ఈడ చూస్తే మళ్ళీ నవోదయ గారు, ఇక్కడ నవోదయ గారు సిఆర్టీ తెలుగు ఫీమేల్ బీసీబీ, ఈ విధంగా ఉంది. ఓకే. ప్రతిదీ కూడా క్లారిటీగా ఇచ్చినారు మనకు. ఈ యొక్క నిజామాబాద్ జిల్లా యొక్క మెరిట్ లిస్టు కేజీబీవీది. ఇదంతా చూసుకొని వెళ్ళండి మిత్రులారా. ఇవన్నీ చదవాలంటే చాలా టైం పడుతుంది, మీకు కూడా బోరింగ్ ఉంటుంది నేను చదువుకుంటూ పోతుంటే. ఓకే. హిందీ, ఇంగ్లీష్, బయోసైన్స్, మ్యాథ్స్ అన్ని కేటగిరీలో ఇచ్చినారు. నన్ను అయితే చాలామంది నిజామాబాద్ గురించి చూసి చెప్పండి అని అంటున్నారు. ఇక్కడ నిజామాబాద్లో మొత్తం 87 మంది సెలెక్ట్ అయినారు. దాంట్లో పీటీలు ఉన్నాయి. అదేవిధంగా సైన్స్ యూఎస్ఆర్ అంట, సైన్స్ యూఎస్ఆర్ ఇట్లా ఉన్నాయి, పీటీలు ఉన్నాయి. అదేవిధంగా మీకు నాన్ టీచింగ్ నర్సింగ్ కూడా ఉన్నది. పీటీలు అయితే చాలామంది ఉన్నారండి. పీటీలు వచ్చేసి అనురాధ గారు పీటీ ఫీమేల్ బీసీడీ. అదేవిధంగా చైతన్య పీఈటీ ఓసీ. అదేవిధంగా విజయలక్ష్మి గారు పీటీ ఓసీ. అదేవిధంగా సంధ్య పీటీ ఎస్సీ. ఈ విధంగా పీటీలు కొన్ని ఎక్కువనే ఉన్నాయి ఈ జిల్లాల పోస్టు చూసినట్టయితే. అండ్ పీటీలు వరుసగా చాలానే ఉన్నాయి, పీటీలు బాగానే ఉన్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి సోషల్ స్రవంతి సిఆర్టీ సోషల్ ఫీమేల్ ఎస్సీ. అండ్ లావణ్య, ఈ మేడం నాకు ఊరికే కామెంట్ పెడుతుంది, మరి ఈ మేడమేనా కాదా. లావణ్య సిఆర్టీ సోషల్. అండ్
ఎస్సీ, అదేవిధంగా వినీత సిఆర్టీ సోషల్ ఫీమేల్. ఇట్లా మీరు చూసుకోండి, మీ నేమ్స్ చూసుకొని మీకు సంబంధిత ఫోన్ కాల్స్ డిఓ ఆఫీస్ నుండి వస్తుంది. మీరు వెళ్ళి వెరిఫికేషన్లో అటెండ్ అయ్యి మీరు ఉద్యోగం మంచి ర్యాంక్ ఉంటే మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోకండి. 3 పేజీలో ఉన్నది. టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి 87 మంది. 1:3 లిస్ట్ ఇది. ఖచ్చితంగా మీరు చూడండి. చాలామందిని కొన్ని లిస్టు పెడితే చూసి అర్థం కాక వేరేది కామెంట్ చేస్తున్నారు. నేను మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను అనుకుంటున్నాను. ఇది ఇన్ఫర్మేషన్ ఎవరికి అవసరమో వాళ్ళ కోసమే, అందరి కోసం అయితే కాదు. నేను చెప్పేది ఏంటంటే ఈ కేజీబీవీ మహిళల కోసము పాపం చాలామంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు వీడియోల కింద, వాళ్ళ కోసము ప్రతి జిల్లా మెరిట్ లిస్టు రిలీజ్ అయినప్పుడు నేను వీడియో చేస్తా. అవకాశం ఉంటే ఖచ్చితంగా మీ అందరి కోసం. ఓకే.